పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జై భారత్ జై రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రాన్స్ డొమెస్టిక్ సేల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. రొయ్యలు చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మంత్రి నిమ్మల తెలిపారు. వీటిలో అధికంగా ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తాయని అన్నారు. ప్రజలు తమ ఆహారంలో చేపలు రొయ్యలను భాగం చేసుకోవాలని మంత్రి సూచించారు. తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి రోజుగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. వర్షాకాలానికి ముందు ఖచ్చితంగా మనము ఆ చేపని ఆ సీ ఫుడ్స్ని మనం తీసుకున్నట్లయితే ఆ వర్షాకాలంలో వచ్చేటువంటి జబ్బు జలుబులు అన్నిటికీ కూడా పరిష్కారం జరుగుతుందనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి రోజు ఈ యొక్క మృగశిర కార్తె రోజు. ఇటువంటి మృగశిర కార్తె రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతుల తరఫున ఈరోజు ఉచితంగా మరి అనేకమైనటువంటి సెంటర్లో చేపలు రొయ్యలతోటి భోజనాలు ఏర్పాటు చేయడం. అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మన భారతదేశంలో అందులో కూడా అత్యంత ప్రత్యేకంగా ఈవేళ ఈ దేశంలో జరిగేటువంటి ఆక్వా ఎగుమతుల్లో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సాగు చేస్తున్నటువంటి రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేకమైన కష్టాలని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం అంతా కూడా మనం ఉత్పత్తి చేసేటువంటి రొయ్యలు కానీ చేపలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఆ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి మన మార్కెట్ మీద మనం ప్రభావం చూపడం, ఇటువంటివన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఈవేళ రొయ్యలు అదేవిధంగా ఆక్వా చేపల రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని అపోహలు కూడా ఈ యొక్క రొయ్యల మీద చేపల మీద కూడా మరి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఈవేళ సైంటిఫిక్గా చూస్తే ఈవేళ చాలా క్లియర్గా ఎన్వి అంటే నాన్ వెజ్లో కనుక చూస్తే అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది చేపలు రొయ్యలు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే ఈవేళ మీరు చేపలను కానీ రొయ్యలను కానీ తీసుకుంటే అందులో పర్టికులర్గా రొయ్యల్లో కూడా మరి అతి ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ ఈవేళ రొయ్యల్లో ఉంటూ ఆ ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాదు తక్కువ క్యాలరీలతో ఉండేటువంటి హై ప్రోటీను ఈరోజు ఆ యొక్క ప్రాన్లో కానీ ఫిష్లో కానీ. అదేవిధంగా మన గుండె కండరాల్ని బలోపేతం చేసేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎందులో ఉంది అంటే అది చేపల్లోనూ రొయ్యల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి అత్యంత అవసరమైనటువంటి సెలీనియం అయోడిన్ వంటి పోషకాలు సైతం ఈవేళ రొయ్యల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈవేళ చేపల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ రక్తపోటును తగ్గించేటువంటి విధంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఈరోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవాళ పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఈవేళ రొయ్యల్లో కానీ చేపల్లో కానీ. మన చర్మ సౌందర్యం కలకల్లాడుతూ ఉండాలంటే ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఎదుటి వ్యక్తికి కనపడాలి అని అంటే మీరు చేపలు రొయ్యలు పుష్కలంగా తినండి. ఆ యాంటీ ఆక్సిడెంట్ తోటి మీ చర్మ సౌందర్యం కూడా బాగుపడేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ మించి దేనిలోనూ లేనిటువంటి ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ దేనిలో ఉన్నాయనంటే మన రొయ్యల్లో ఉన్నాయి, చేపల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు B12 ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి పోషకాలు ఉన్నటువంటి రొయ్యల్ని చేపల్ని